బ్రేకింగ్ న్యూస్ కాదు బ్లాస్టింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మీద అవినీతి ఆరోపణలు ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల అవినీతి చేశారంటూ ఆధారాలతో సహా వెల్లడి. ఈ బాంబ్ పేల్చింది మాజీ మంత్రి కేటీఆర్. కేవలం ఈ 10 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ఫ్యామిలీ విచ్చలవిడిగా స్కాములకు పాల్పడిందని విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు గులాబీ రామయ్య. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇన్నాళ్ళు ఏ అవినీతిని బూచిగా చూపించి కేసీఆర్ అండ్ కేటీఆర్ ఫ్యామిలీని కార్నర్ చేయాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారో అదే అవినీతి కూపంలో ఆయన కూరుకోబోతున్నారా? ఇందుకు కేటీఆర్ చేసిన ఆరోపణలేంటి? రేవంత్ రెడ్డి కుటుంబం భారీ అవినీతికి పాల్పడింది, ఇవిగో దానికి సంబంధించిన ఆధారాలంటూ ముఖ్యమంత్రి లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాంబు పేల్చారు. ఈ రోజు అమృత్ టెండర్స్ లో సీఎం బావమరిది కంపెనీ ఎలాంటి అర్హతలు లేకపోయినా దొడ్డిదారిన 1137 కోట్ల రూపాయల పనులను దక్కించుకున్న పత్రాలు ఇవిగో. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని బెదిరించి ఆ కంపెనీ పేరుతో రేవంత్ కుటుంబం టెండర్లు పొందింది. పేరుకై ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా టెండర్లు దక్కింది మాత్రం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి చెందిన సోదా కన్స్ట్రక్షన్స్ కంపెనీ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయించుకుందని ఆరోపణ చేశారు. 137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ 20% పనులే చేస్తుందా? 2 కోట్ల వాల్యూ కూడా లేని సృజన్ రెడ్డి కంపెనీ మిగిలిన 80% అంటే 1000 కోట్ల పనిని చేస్తుందా? ఇదెలా సాధ్యమంటూ కేటీఆర్ ప్రశ్నలు కురిపించారు. అమృత్ టెండర్స్ లో రేవంత్ రెడ్డి కుటుంబీకులు భారీ అవినీతికి పాల్పడ్డారని, ఇందులో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి లేఖ కూడా రాశారాయన. సెంట్రల్ మినిస్టర్ కు రాసిన లెటర్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్ల పైన పూర్తి స్థాయి విచారణ జరపాలన్న కేటీఆర్ వీటిని దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయట పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 9 నెలలుగా రాష్ట్రంలోని అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి టెండర్ పైన ఎంక్వైరీ జరిపి సమీక్ష చేసి అక్రమాలు జరిగితే వాటిని రద్దు చేయాలన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి టెండర్ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర పరిధిలో ఉన్న ఈ పథకంలో జరుగుతున్న అవినీతి పైన వెంటనే విచారణకు ఆదేశించాలని, లేదంటే రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ నేతలకు అవినీతి సంబంధం ఉందని అనుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. డిసెంబర్లో సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి వన్ సైడ్ గా ఆడిన ఆటలో సడన్ గా టేబుల్స్ టర్న్ అయ్యాయా? తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖను అడ్డం పెట్టుకుని రేవంత్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడం అంటే డైరెక్ట్ గా రేవంత్ మీద అటాక్ చేయడమేనా? తమ మీద చల్లరేగిపోతున్న రేవంత్ ను కంట్రోల్ చేయడానికి కేటీఆర్ కు రిమోట్ దొరికిందా? అమృత్ టెండర్ల భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవి కోల్పోయే అవకాశం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు రేవంత్ ను డిఫెన్స్ లో పడేస్తాయా? మొత్తం తెలంగాణలో రేవంత్ అవినీతి కుటుంబ కథా చిత్రం నడుస్తుందని, రేవంత్ ఫ్యామిలీ 8800 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు కేటీఆర్. అధికారం చేపట్టిన 3 నెలల్లోనే ఈ అవినీతి భాగోతానికి తెరలేపారు. బావమరిది కళ్లలో ఆనందం కోసం, తన ఇంట్లో లంకెబిందులు నింపుకోవడం కోసం అక్రమ టెండర్లకు ముఖ్యమంత్రి తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఇండియన్ హ్యూమ్ పైప్ ను శిఖండిగా అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ముఖ్యమంత్రి స్వయంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ కాంట్రాక్టులు కట్టబెట్టారు. అమృత్ టెండర్స్ లో పిలిచిన 8800 కోట్ల రూపాయల టెండర్ల వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టడం లేదన్నారు కేటీఆర్. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సి ఉండడంతో రేవంత్ బావమరిది సృజన్ రెడ్డికి దక్కిన 100 కోట్ల రూపాయల టెండర్ బయటకొచ్చింది.
ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టంలోని 7, 11, 13 నిబంధనల మేరకు రేవంత్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 2006లో ఇవే చట్టాల కింద తన పదవిని కోల్పోయారని, 2011లో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా ఆదర్శ్ కుంభకోణంలో తన పదవిని కోల్పోయారని, అమృత్ టెండర్ల కుంభకోణం రుజువైతే కనుక రేవంత్ రెడ్డి తన పదవి కోల్పోవడం ఖాయమంటున్నారు కేటీఆర్. నేను అవినీతి చేయను, నా కుటుంబాన్ని అవినీతి చేయనివ్వను, నన్ను విమర్శించే అవకాశం అస్సలు ఇవ్వనంటూ గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి కేటీఆర్ అవినీతి మరక అంటించేశారు. అధికారంలోకి వచ్చి రాగానే పైసా వసూలు షురూ చేసింది రేవంత్ ఫ్యామిలీ. మీరే నిజాలు తేల్చండి అంటూ ఏకంగా కేంద్రానికి లేఖ రాశారు. అసలే కాంగ్రెస్ స్కాముల పార్టీ అనే స్టాంప్ ఉంది. అందుకే ఇన్ని రోజులు స్కామ్ గ్రేస్ అంటూ పార్టీని అడ్డం పెట్టుకుని రేవంత్ మీద విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఫర్ ద ఫస్ట్ టైం రూట్ మార్చి ఏకంగా ఆయనకే గురిపెట్టారు. ఓటికి నోటు కేసులో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న రేవంత్ తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.